హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ సతీష్ని. ఈ రోజున వచ్చేసి ఫీల్డ్ లో భాగంగా మనం ఆదోనికి అయితే రావడం అయితే జరిగిందండి. సో రైతన్నలు ఒక్కసారి మీరైతే ఈ చెట్లు అయితే చూడండి, ఎంత అద్భుతంగా మనకైతే క్రాప్ అయితే సెట్ అయితే అయిందో. దాదాపు ఒక చెట్టుకు 50 నుంచి 60 కాయలు అయితే ఉన్నాయండి. అలాగే మంచి పూత అయితే రావడం అయితే జరిగింది. రైతు ఏ మందు వాడారు, అలాగే ఈ పత్తి చేను వచ్చేసి ఏ రోజున పెట్టుకోవడం అయితే జరిగింది. అలాగే ఈసారి మీరు గమనిస్తే ఈ పత్తిలో పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఉందా లేదా అనేది ప్రతి విషయాలు వచ్చేసి ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. కాబట్టి ఒక్కసారి రైతన్నతో మాట్లాడదాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న పేరు దేవేంద్ర. నానత్పల్లి ఊరు. ఏ డిస్టిక్ ఇది? ఆదోని మండలం కర్నూలు జిల్లా. మీరు పత్తి పంట ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఒక ఎకరాన్ని చేశారా? ప్రెసెంట్ వచ్చేసి మీకు పైరు ఎన్ని రోజులు అవుతుంది వేసుకుని? 3 నెలలు వెళ్ళిపోతుంది. 3 నెలలు అవుతుంది. సో ప్రెసెంట్ వచ్చేసి మీరు ఎక్కడ చూసినా మంచి కాపు అయితే సెట్ అయింది. కాయలు బాగున్నాయి. కాయలు ఫుల్ ఉన్నాయి. గనుపులు కూడా చాలా దగ్గర వచ్చింది. దగ్గర వచ్చావు సార్. దోమకి సెట్టింగ్ పోతుంది సార్. అయితే మీరు ఏ మందు వాడారు ఒకసారి చూపిస్తారా? సార్ ఏ మందు అది? నోవా కంపెనీ వాళ్ళది ఎస్కాట్. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? సదానంద రెడ్డి సార్. సదానంద రెడ్డి షాప్ పేరేంటిది? తిరుమల రెడ్డి అంటమ్మా. తిరుమల రెడ్డి అంటారు మీరు ఇక్కడ లోకల్ ఆయన్ని. సో సదానంద రెడ్డి కొట్టుకాడి నుంచి తీసుకొచ్చావు. ఒక్కసారి రైతులు మీరు గమనించండి, ఈ చెట్టు ఒకసారి చూడండి, ఒకసారి కెమెరా చూపించండి. కింద నుంచి వచ్చేసి మనకైతే కాయలు అయితే రావడం అయితే జరిగిందండి. దగ్గర సార్ కాయలు కూడా లావు ఉండవన్నమాట. కాయలు కూడా మంచి లావు ఉన్నాయి. ఒక చెట్టుకు ఎన్ని ఉంటాయి? ఒక 50 ఉంటాయా? 60-70 ఉంటాయి సార్. 60-70 కాయలు ఉంటాయి. సో రైతులు మీరు ఒకటే చెట్టు కాదండి, ఈ చెట్టు గమనించినా సరే అసలు కింద నుంచి మనకి భూమి ఆనుకుని కొమ్మలు అయితే రావడం అయితే జరిగింది. సైడ్ కొమ్మలు కూడా మంచి అద్భుతంగా అయితే వచ్చిందండి. సైడ్ కొమ్మలు ఎలా వచ్చింది నీకు? పండు సైడ్ ఎక్కువ వచ్చామంట. బాగా వచ్చిందా? బాగా వచ్చింది సార్. ఈ మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఒక వారమే సార్. వారం రిజల్ట్ వచ్చేసి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ కూడా పేను గానీ జీడ గానీ చేను పచ్చలో వచ్చి అడుగుతారన్నమాట, ఏ మందు కొట్టినారా, ఏ మందు కొట్టారని అడుగుతున్నారు. అంటే మన ఎస్కాట్ కొట్టారని అంటారు. జీడ గానీ పేను గానీ ఏదో జీడ లేదు, ఏమేమి చెట్టు మాత్రం నంబర్ 1 వచ్చేది. దోమ తక్కువ, దోమ కూడా తక్కువనే. సార్. దోమ తక్కువ, పచ్చదోమ తెల్లదోమ లేదు సార్. జీడ కూడా లేదు. సో రైతనలో పైన వచ్చే ఎగురు ఏదైతే ఉందో చాలా నీట్ గా మెత్తదనం వచ్చింది. మెత్తదనం వచ్చింది. కొమ్మలు కూడా బాగా వచ్చినాయి. కొమ్మలు కూడా పండు సైడ్ వచ్చాయి, బాగా వచ్చింది. చాలా ముసిపోయాయి సార్. ముసిపోయాయి. అంతకుముందు ఎలా ఉండేది? అంతా చక్కగా ఉండేమాట. అంతా చక్కగా వెళ్ళింది, కొమ్మలేం రాలే. ఇది కొట్టిన తర్వాత వచ్చింది. సో రైతన్నలు వచ్చేసి మనం ఎస్కాట్ మందు ఏదైతే చెప్తున్నామో రైతులనే ప్రతిదీ వాడడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా అద్భుతమైన ఫీల్డ్ మీకు చూపించాలనే ఉద్దేశంతో మనం ఆదోనికి అయితే రావడం అయితే జరిగింది. ఒక్కసారి మీ పైర్లో కూడా ఈ విధంగా కాయలు ఉన్నాయా లేదా అని ఒక్కసారి గమనించండి. ఒకవేళ మీ పైర్లో కూడా ఇలాంటి కాయలు కనుక లేకపోతే మాత్రం ఈ నోవా కంపెనీ వారి ఎస్కాట్ మందు ఏదైతే కాంబో ప్యాక్ అయితే ఉందో దగ్గరలో ఉన్న మీ షాప్లో వెళ్ళి అడగండి. తప్పకుండా మీకు అయితే ఈ మందు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు వచ్చేసి మంచిగా కాత పూత సెట్ అవ్వాలి, జీడ కానీ పేను బంక కానీ దాంతోపాటు పురుగులు ఉన్నా సరే పోవాలంటే ఈ మందు వాడుకోవచ్చండి. మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఏ స్టేట్లో అయినా సరే మనకైతే దొరుకుతుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న షాప్లో వెళ్ళి అడగండి, తప్పకుండా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తాయి. దీంట్లో మీకు పురుగులు ఏమైనా ఉన్నాయా? పురుగు పచ్చదోమ తెల్లదోమ అంత ఉండే సార్. అంత ముందు పట్టిన ఏమేమి లేదు. ఏం లేదు. మా ఊళ్ళో సన్న పురుగు, లద్దె పురుగు ఏమేమి లేదు. కాయ కూడా లావ్ వచ్చాదా? కాయ కూడా లావ్ వచ్చింది. సో రైతన్న మరి తెంపి మరి చూపిస్తున్నారండి. ఈ విధంగా కాయ అయితే లావ్ అయితే వచ్చిందట. సో మీరు కూడా ఒక్కసారి పత్తి పంటలో వచ్చేసి ఈ ఎస్కాట్ మందు ఏదైతే ఉందో మనం చెప్పే మందు ఇది ఒక్కసారి వాడి చూడండి. మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది వారం నుంచి 10 రోజుల్లో రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో ఇంకా ఏదైనా ఫర్దర్ గా సమాచారం మీకు కావాలనుకుంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి.